కాగ్ రిపోర్ట్ పేరుతో రేవంత్ సర్కార్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. గత ప్రభుత్వాల కాలంలో కాగ్ రిపోర్టులపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు. కాగ్ రిపోర్టు పట్ల మన్మోహన్ సింగ్, రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యలను హరీష్ రావు ఉదాహరించారు. కాగ్ నివేదిక మీద కాంగ్రెస్ మాట్లాడడం అంటే సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమేనని ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో కాగ్ రిపోర్టు వస్తే ఆయన కాగ్ నివేదిక అశాస్త్రీయమన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏపీ ఐఏసీ ద్వారా 89,000 ఎకరాలను కనీసం మార్కెట్ ధర కూడా వసూలు చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని కాగ్ నివేదిక ఇస్తే ప్రభుత్వ విధానాలను తప్పుబట్టే అధికారం కాగ్కు లేదని, ఉండదని ఆయన అన్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగ్ రిపోర్ట్ వచ్చింది. చంద్రబాబు గారి అవినీతి మీద కాగ్ నివేదిక వస్తే ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కాగ్ నివేదిక అశాస్త్రీయము, ఆధునిక సాంకేతిక అంశాలపై కాగ్కు అవగాహన లేదు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాగ్ రిపోర్ట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 89,000 ఎకరాలు అక్రమంగా ఏపీఐసి ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కనీస మార్కెట్ ధర కూడా వసూలు చేయకుండా పంచిపెట్టారని కాగ్ ఆరోపించింది. లేపాక్షి, ఎంఆర్, బ్రాహ్మణి తదితర సంస్థలకు భూమి ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు తొక్కిపెట్టిందని, తనకు కావలసిన వారికి అధికారం అడ్డం పెట్టుకొని 1000 ఎకరాలు పంచిందని కాగు తేల్చింది. దాని మీద రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే ఆ రోజు ప్రభుత్వ విధానాలు తప్పుపట్టడానికి కాగుకు అధికారం లేదని, అది ఉండదని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ హయాంలో బొగ్గు గనుల కేటాయింపులో అవినీతి జరిగిందని కాగ్ చెప్తే కాగ్ నివేదిక తప్పుల తడక, కాగ్కు ప్రామాణికత లేదన్నారని హరీష్ రావు గుర్తు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలోనే కాగ్ నివేదిక భగవద్గీతను, బైబిలో, ఖురానో కాదని, అందులో ఉన్నవన్నీ సరైనవి కాదని తేల్చేశారని గుర్తు చేశారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగ్ రిపోర్ట్ వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో ఏమన్నారంటే, అధ్యక్ష, కాగ్ నివేదిక ఏమైనా బైబిలా, ఖురానా, భగవద్గీతనా, అందులో ఉన్నాయన్నీ సరైనవని అనుకోవడానికి లేదు అని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే శాసనసభలో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. శాసనసభ రికార్డు కూడా ఉంది, కావాలంటే ఆ రోజు డిస్కషన్ అంతా కూడా నేను చెప్పగలుగుతా. ఇకపోతే మన భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, లెర్న్ మ్యాన్, ఎవ్రీవన్ విల్ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఏమన్నారో ఒక్కసారి విందాం. కాగ్ రిపోర్టు ఢిల్లీలో పార్లమెంట్లో పెట్టినప్పుడు యూపీఏ ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలపై ఆనాటి కాగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తే నిండు పార్లమెంట్లో ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారంటే కాగ్ నివేదిక తప్పుల తడక, అన్ని ఊహాగానాలు, తప్పుడు అంచనాలు అని మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. బొగ్గు గనుల కేటాయింపులో అవినీతి జరిగిందని కాగ్ చెప్తే అసలు కాగు చెప్పిన విషయాలకు ప్రామాణికతనే లేదు అని మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కాగ్ రిపోర్టు పేరుతో రేవంత్ సర్కారు చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని ప్రజలెవరూ నమ్మరని హరీష్ రావు తేల్చి చెప్పారు. గత ప్రభుత్వాల కాలంలో కాగ్ రిపోర్టులపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల్ని హరీష్ రావు అసెంబ్లీలో ఎండగట్టారు.